सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। हल्का महबूब नगर के ZPTC MPP नायब MPP MPTC और कोऑप्शन मेंबर की कल मियाद ख़त्म होने के मौके पर उनकी खिदमात के एतराफ़ में महबूब नगर मरकज़ में वाक़ BRS पार्टी दफ्तर में तहनीती इजलास मुनक़िद किया गया। इस इजलास में साबिक़ वज़ीर डॉक्टर V श्रीनिवास गौड़ MLC नवीन रेड्डी ने शिरकत करते हुए उन्हें तहनीत पेश की और मुबारकबाद दी। इस मौके पर साबिक़ वज़ीर डॉक्टर V श्रीनिवास गौड़ ने कहा कि लोगों ने कांग्रेस के झूठे वादों पर यकीन करते हुए कांग्रेस को अपना वोट दिया और अब लोगों को अपनी गलती का एहसास हो रहा है। उन्होंने कहा कि कांग्रेस हुकूमत 6 ज़मानतों पर अमल दरामद नहीं कर सकती। बरक़ी सरबराही न होने से फसल लगाने वाले काश्तकारों को मुश्किलात का सामना है। उन्होंने कहा जो कायदीन और कारकुन पार्टी के साथ खड़े रहेंगे उनका मुस्तक़बिल दरख्शां होगा। अपनी गलतियों को सुधारते हुए लोगों के दरमियान में रहें और उनके मसाइल हल करें। ఓటమికి కారణము ఎవరు కాదు గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు ఆలోచన చేసి నేను చెప్పిన మాట వాస్తవం కాదా అని మా వెంకటేష్ మా సర్పంచ్ గారు మాస్టర్ అనేక ఉద్యమాలు జరిగారు. నేను చెప్పిన విషయం వాస్తవం కాదా అని చూడండి. ఓటమికి కారణం ఎవరు కాదు, కారణం ఒకటే, అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోయి ఓటేసింది తప్ప ఏదో వస్తుందని ఆశతో పేదవాళ్ళు ఇంతకన్నా బాగా దొరుకుతుంది కదా, ఇంత వచ్చి ఇంకెక్కువ వస్తుందని ఆశతో తెలియక భ్రమలో మోసపోయి ఓటేసింది తప్ప ఇట్లా జరుగుతుంది ఎవరు ఊహించి ఓటు కాస్తే ఈ రకంగా జరుగుతుంది 8 నెలలని తెలిస్తే మాత్రం ఆ పరిస్థితి వచ్చేది కాదు. నేను చెప్పిన దానిలో వాస్తవంగా చూడండి, కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళని ఎందుకు వేసామని అడగండి. ఒక రైతు ఏం చెప్తారంటే 15,000 ఇస్తారని సార్, 15,000 ఇచ్చినప్పుడు మాకు ఇంత 10,000 ఎక్కువ కదా అని వేసినాం సార్ అని చెప్తారు. మహిళలను అడిగితే ప్రతి మహిళకు 2,500 ఇస్తారని కదా సార్, మరి మాకు ఇంత ఆదాయం అయితే వేసినాం సార్ అని. 200 నుంచి 2,000 చేసినా అడిగితే 6,000 చేస్తారని బిడ్డ 6,000 చేస్తారని చెప్పి చెప్తారు. ఇక రకరకాలుగా ఎత్తుపోతుంటారు. మా యాదవులు అడిగితే డైరెక్ట్ 2 లక్షలు బ్యాంకులు వేస్తామన్నారు. మీరేమో డీడీ కట్టి బ్యాంకులో తిరగాలి, ఎప్పుడో వస్తుంది, నెల రోజులు అవుతుంది, వీళ్ళేమో 2 రోజుల్లోనే బ్యాంకులు వేస్తామన్నారు 2 లక్షలు కదా అని చెప్పి మా యాదవులు చెప్తారు. ఇక మా తల్లిదండ్రులు అడిగితే మీరు ఊరికి 10 మందికి 20 మందికి ఇస్తారు, వాళ్ళు మొత్తం పడేసరికి బ్యాంక్ అకౌంట్ లో పైసలు చేస్తారు అని వాళ్ళు చెప్తారు. బీసీలను అడిగినా, ఎస్సీలను అడిగినా, ఎస్టీలను అడిగినా, మైనార్టీలను అడిగినా, ఏ వర్గానికి రైతులను అడిగినా ఇవాళ ఏ వాళ్ళు ఎవరో మీకు తెలుసు. 3-4 వర్గాలు మా ఉద్యోగస్తులు కూడా దేశంలో అత్యధిక పిఆర్సీ ఇచ్చినా లాస్ట్ పిఆర్సీ మాకు ఇచ్చే పిఆర్సీలో 5% ఇచ్చారు, మొత్తం ఎక్కువ ఇచ్చిందే బాగుండే, మరి వాళ్ళు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తారేమని చెప్పి డిఏలన్నీ వస్తాయి ఇమ్మీడియట్ గా అనుకున్నాం. ఈ రోజు అర్థమైంది, ఒక్క డిఏ వాళ్ళకి ఉద్యోగులకు అర్థమైంది, రైతు బంధు నాటేయకముందే పడుతుంది, రైతు బంధు వస్తుంది అర్థమైంది, కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలుస్తారు వాళ్ళకి అర్థమైంది, మహిళలకు అర్థమైంది. బస్సులో తిరుగుతూ కొట్లాడుకుంటుంటే ఆ మహిళలకు కూడా తెలిసిపోయింది. ఇలా వర్షాకాలం స్టార్ట్ అయింది, బోర్లు ఎండిపోయినాయి. 10 సంవత్సరాల్లో ఈ మహబూబ్నగర్లో ఎండిపోయిన పొలాలు ఎక్కడ చూడలే. ఇలా పక్కన అనువాడలే 100 ఎకరాలు ఎండిపోయింది, నాయనగర్లో ఎండిపోయింది, జిల్లాలో ఎండిపోయింది. 10 సంవత్సరాలు 1 ఎకరా ఎట్లా ఎండిపోలేదు, ఇలా ఎట్లా ఎండిపోయింది అనేది రైతులకు గుర్తొస్తలేదా చెప్పండి. కరెంట్ ఎట్లా ఉండే కట్ట బంద్ చేసి ఎట్లా అయిపోయాయి, కట్టుల బంద్ అయితే కరెంట్ బంద్ అయింది. ఎట్లా బంద్ అయింది, మరి ఎందుకు వస్తారని అర్థమైపోలేదు. ఏ ఆశతో ఓట్లు వేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నారో చూడండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నెల రోజులలో నోటిఫికేషన్ చేస్తాము జాబ్ క్యాలెండర్. ఇలా విద్యార్థులు ఏం ధర్నా చేస్తున్నారు చూడండి.
అమలు నిరాకరణ చేస్తున్నది చూడండి. ఏ హామీ నెరవేరింది? అన్ని హామీ నెరవేర్చిన అయిపోయిందని చెప్తున్నారు. 6 గ్యారంటీ అమలైందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మొత్తం అమలు అయిపోయిందని చెప్తున్నారు. మరి ఏం అమలు అయిపోయింది? ఒక్కసారి ఆలోచన చేయాలి. పాలించే భార్యని తగిలిసి షాపుకి ఎట్లయిపోయింది మన సంసారం అంటే. ఇలా చెప్పేటప్పుడు చాలా ఉన్నాయి. భరోసా లేదు, పీరోసా లేదు. ఇలా పెళ్లిళ్ళు చేసుకోవద్దని చెప్పిండ్రు. నవంబర్లో పెళ్లిళ్ళు బంద్ చేసి జనవరి చేసుకోమని చెప్పారు. నా హన్వాడలో మైనార్ మండలంలో 8 పెళ్లిళ్ళు వాయిదా చేసుకున్నారు. తులం బంగారం వస్తుందని చెప్పి జనవరి ఫిబ్రవరి పెళ్లిళ్ళు చేసుకున్నారు. బాగా గుర్తుంది, ఒక పెళ్లికి పోయినా వచ్చిందా తులం బంగారం అంటే తప్పైంది సార్, మోసపోయినా అంటే. ఎవరైనా ఆలోచన చేయాలి. ఓటేసే ముందు రైతు ఆలోచన చేయాలి. ఏదో మా మల్లికార్జున రెడ్డి గారు కానీ, మా బీఆర్సీ గారు కానీ, మా హరిచంద్ర గారు కానీ ఏదో అవసరం ఉంది, ఓ ఎక్కడ అమ్ముదాము అవసరానికి అంటే కొనేటోడు లేడు. నవంబర్లో 30 లక్షల ఎకరా, ఇప్పుడు 15 లక్షల ఎకరా కొనేటోడు లేడు. నాయనగర్లో 300 గదాలు ఉంటే అవసరానికి 100 గదాలు అమ్ముకుందాం ఆరోగ్యం బాగాలనుకుంటే 100 గదాలు కొనేటోడు లేడు. 20,000 గదాలు అన్నాడు, 10,000 కూడా కొనేటోడు లేడు. ఆలోచన చేయాలి. ఏదైనా అసత్య ప్రచారాలు పెట్టుకోలేటప్పుడు వాస్తవంగా చూసుకోవాలి. అనునిత్యం మీ కళ్ళ ముందరుండి, అనునిత్యం మీకు సేవ చేసుకుంటూ, అనునిత్యం హాస్పిటల్లో పడ్డ సావుల తిప్పలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ, మరి మీరే మా కుటుంబంగా, మీ కుటుంబ సభ్యులే మా కుటుంబ సభ్యులుగా భావించి జ్వరం వచ్చినా, కడుపులు వచ్చినా, కాళ్ళు వచ్చినా, హాస్పిటల్లో పడ్డ పిల్లలు డెలివరీ అయినా ఆపదలో ఉన్నారంటే క్షణాల మీద ఆదుకొని ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి వాళ్ళని నేను తెలంగాణ జిల్లా అభివృద్ధి చెందాలి, ఇక్కడనే ఉద్యోగాలు రావాలి, ఇక్కడనే విద్యాలయాలు రావాలి, ఇక్కడనే కాలేజీలు రావాలి, మెడికల్ కాలేజ్ రావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, మా మణికొండ దేవుడు పెద్ద కావాలి, మా మైనార్టీ చదువుకోవడానికి పెద్ద స్కూల్ ఉండాలి, ప్రస్థానాలు, ఈద్గాలు, దర్గాలు, స్కూళ్ళు, సీఎం యూనిఫామ్లు, పెన్షన్లు, పదవులు, గుళ్ళు, చర్చిలు, గోపురాలు, గొడవలు లేకుండా శాంతంగా మీ ఇంట్లో ఏదైతే మా అన్న ఉండగా మా అన్న చెప్తే బతుకుతామనేటువంటి భరోసా మీ అందరికీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కొట్టేసి నిజంగా మనకన్నా ప్రమాణాలు చేసి ఆమె నెరవేరిస్తే ప్రజలు వాళ్ళ వైపు ఉంటారు. కానీ ఆమెను నెరవేర్చకపోతే ప్రజలు వాళ్ళ వైపు ఉంటారా, మన వైపు ఉంటారా అని ఆలోచన చేసుకోండి. ఓటు చేసేవారు ఇక చాలా మంది న్యాయం చెప్తే ప్రజలు విన్నారా? ఇల్లే కేసీఆర్ గారు చెప్పిండు, పోగొట్టుకోమని, మళ్ళా కరెంటు కష్టాలు వస్తాయి, నీళ్ళ కష్టాలు వస్తాయి, ఆగమైతే తెలంగాణ చెప్పిండు, ఆగం చేస్తే తెలంగాణ చెప్పిందే. ఇక మనం చూసుకోవాలి. కనుక ఇలా వాళ్ళ హామీని నెరవేరిస్తే ప్రజలు అవకాశం ఇస్తారు, హామీ నెరవేర్చకపోతే మళ్ళీ మనకు అవకాశం ఇస్తారు. 100% మనకు అవకాశం ఇస్తారు, హామీ నెరవేర్చే పరిస్థితి కనిపిస్తుంది. కనుక మనది పార్టీ ఎప్పటికి ఉంటుంది. మన పార్టీ తెలంగాణ నచ్చిన పార్టీ, రాజకీయాల గురించిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం నచ్చిన పార్టీ. ఇది ఎప్పటికి ఉంటుంది. భూములు ఉన్నంత కాలం చరిత్ర ఉంటుంది. తెలంగాణ తెచ్చింది ఎవరు, తెలంగాణ నుంచి కొట్లాడింది ఎవరు, తెలంగాణ నుంచి జైలుపోయింది ఎవరు, తెలంగాణ అభివృద్ధి చేసింది ఎవరు? ఈ పాలమూరు 14 రోజులు ఒకసారి మంచిగా వచ్చే పాలమూరుకు రోజు మంచిగా తెచ్చింది ఎవరు? ఈ గట్ల రోజును బాగు చేసింది ఎవరు? ఆ సంస్కృతి దగ్గర వర్షం పడితే గంట సేపు రాన విడిచిపోతుండే ఈ రోడ్డు చేసింది ఎవరు? హాస్పిటల్ కట్టింది ఎవరు? స్టేడియం కట్టింది ఎవరు? పార్కులు చేసింది ఎవరు? పెద్ద దేశం అతిపెద్ద పార్క్ చేసింది ఎవరు? ఐటీ టవర్ కట్టింది ఎవరు? ఇండస్ట్రీ తెచ్చింది ఎవరు? మన్నెకొండ డెవలప్ పెళ్లిలకు క్షణాలు కట్టింది ఎవరు? ఆ జౌస్ కట్టింది ఎవరు? చిలుగుట్ట కట్టింది ఎవరు? ఉత్త దగ్గర ఉన్నటువంటి శస్త్రాలు కట్టింది ఎవరు? చిలుగుట్ట దగ్గర మరి కబ్రస్థానం ఇచ్చింది ఎవరు? దర్గాలు చేసింది ఎవరు? గుడికి డబ్బిచ్చింది ఎవరు? ప్రతి పేదవాన్ని ఆదుకున్నది ఎవరు? మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఎవరు?
ఫిజియోథెరపీ కాలేజ్ తెచ్చింది ఎవరు? మెడికల్ కాలేజ్ కట్టింది ఎవరు? ఇంజనీరింగ్ క్యాంపస్ చేస్తామని జీవించింది ఎవరు? చూస్తారు అందరూ. ఇంకా చాలా చేసిన పనులు ఉన్నాయి, చేసిన పనులు చాలా ఉన్నాయి. చేయి, వాళ్ళకు అవకాశం ఇచ్చాడు, ప్రజలు అవకాశం ఇచ్చింది. 4 సంవత్సరాలు దగ్గర 1 year అయిపోయాయి. 8 రోజులు లేదు, 9, 10, 3 నెలలు అయితే అయిపోయాయి, సంవత్సరం అయిపోయాయి. చూస్తూనే సంవత్సరం అయిపోయాయి. ఇక 3 సంవత్సరాలు అయిపోతే ఎలక్షన్ ఏది వస్తుంది. కనుక ఎప్పటికి మనమే ఉండాలని కోరుకోవద్దు. భగవంతుడు గ్యాప్ ఇస్తాడు, వాళ్ళకి అవకాశం ఇస్తాడు. వాళ్ళు చేస్తారా చేస్తుంటారు. ఉన్నవాళ్ళు ఐక్యమత్యంతో ఉండి పార్టీ ప్రతిష్టకు పనిచేయాలి. ఇంతకుముందు మా చెల్లెలు సుధా అన్నది వస్తుంది, సత్యంతవరకు ఉంటామని అన్నది. ఆమె అందులో కూడా చాలా మంది ఉన్నారు. అన్న వాళ్ళు కూడా మనసులో పెట్టుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు, కార్యకర్త నిబద్ధత ఉన్నారు. ఏ ఆశపడిపోయే వాళ్ళు ఎవరు లేరు, ఎగిరి వెన్నులకు ఆశపడిపోయే వాళ్ళు ఎవరు లేరు. పార్టీ జన్మనిచ్చినట్లు మనకు గౌరవం ఇచ్చింది ఉన్నంగా పార్టీనే అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కొందరు ఎంత చేసినా తృప్తి ఉండదు, వాళ్ళకి ఏం చేస్తారో చేయలేమని అన్యం. పోనీ పోయిన వాళ్ళు పోయి వాళ్ళని మనం నిందించద్దు, అవసరం లేదు. వాళ్ళ ఓట్లు వేసి ఏ స్థాయికి గెలిపించి ఏ స్థాయిలో లేదో ఆ స్థాయిలో ప్రజలు చూస్తే ఆలోచిస్తారు. మనం ఏం చేసినాం, మనకు ఆయన ఏం చేసినాం ప్రజలు గమనిస్తారు. కనుక పోయిన వాళ్ళ గురించి మనం వద్దు, వాళ్ళని నిందించొద్దు, వదిలిపెట్టాం. మనం ఉన్న వాళ్ళ మనం ఏం చేయాలని దృష్టి పెట్టండి దయచేసి. ఎమ్మెల్సీగా నవీన్ గారు ఓడిపోతారు, చాలా మంది ఉన్నారు, నిలబడడానికి భయపడ్డారు. సాయంత్రం నవీన్ గారు మేము కలిసి కూర్చున్నాం, పిలిచినాం, దా బ్రదర్ అని. హైదరాబాద్ లో ఊరు బయట కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, చెప్పినాం నువ్వు 100% గెలుస్తా అంటే అన్న నువ్వు చెప్పిన 100% నిలబడతా అని చెప్పి. అప్పుడు ఓ పెద్ద మనిషికి ఫోన్ చేసి చెప్పినాం, మాకు ఒక మంచి క్యాండిడేట్ మీరు పొద్దుగాలు వస్తామని చెప్పినాం, మార్నింగ్ వస్తామని చెప్పినాం. కేటీఆర్ గారు ఫోన్ చేసి చెప్పినాం పొద్దున వస్తున్నాం అని చెప్పి. పొద్దున పోయి మార్నింగ్ పోయినాం. గెలుస్తాడు, మంచి వ్యక్తి, జట్టు వైస్ చైర్మన్ నుండి కూడా ఎలాంటి అలంకారం ప్రదర్శించలేదు, చాలా సింపుల్ గా పని చేసుకొని పోయాడు. మంచి వ్యక్తి, గెలుస్తాడు. ఎవరిలో ఉంటే గెలిపించుకుంటారు, కానీ చాలా మంది గెలుస్తామా అనుమానం పడుతున్నారు. కంపల్సరీ గెలుస్తారని చెప్పి మరి చాలా మంది మామూలు అనుకున్నారు, ఆయన గెలుస్తారా అని మామూలు వ్యక్తి అనుకున్నాడు. కానీ నిబద్ధత గల నాయకుడు, మన పార్టీ నాయకులు ఎవరికి గెలిచిన వాళ్ళు ఉన్నారో మీకు తెలుసు. మరి వాళ్ళందరూ కలిసిరు వీళ్ళు కూడా కలిసిరు. వేస్తామని కూడా అన్నారు, కానీ ఎక్కడ ఏమన్నా అక్కడ వేసింది, ఏం చేయాలో అది చేసింది, ఎక్కడైనా అక్కడ చూపించింది. నిజాయితీని నిరూపించుకున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళే అసెంబ్లీ ఎలక్షన్ తప్పు చేసింది. ఆ నాయకులే కొంతమంది తప్పు చేసి, అరే తప్పు చేసిన వాళ్ళు తీర్పున్నారు, తప్పు చేసిన మంచి ప్రభుత్వాన్ని మనం కోరుకున్నాం. ఎంత హాయిగా ఉంటుంది, రైతులు మనం మంచి బతుకుతుంది, పోగొట్టుకుంటే కానీ కనీసం విధంగా అవకాశాలు తప్పు చేయలేదు మళ్ళీ అని చెప్పి అదే నాయకుడు తప్పు చేయకుండా ఒప్పు చేసిండు, గెలిపించుకున్నాడు. కనుక నవీన్ గారు ఎప్పటికీ మనకు అందుబాటులో ఉంటాడు. అహంకారం లేనటువంటి వ్యక్తి, రైతు బిడ్డ ఎప్పుడు అహంకారం ఉంటాడు. రైతు బిడ్డ ఎప్పుడు కూడా ఎంతో భూమి మీద ఓపుతూ ఉంటాడు. నిజంగా నాగలు పెట్టుకొని దున్ని రైతు వ్యవసాయం చేసిన ఎవరైతుంటారో వాళ్ళందరూ కూడా మనం కూడా వ్యవసాయం అనుకున్న వాళ్ళకి కులం ఏదైనా వృత్తి, మన వ్యవసాయం వృత్తి మనందరూ. మరి రైతు కుటుంబం రైతు బిడ్డ ఇవాళ నిజాయితీతో గెలిచిండు, మంచి మెజార్టీతో గెలిచిండు. అహంకారంగా ఉన్న వ్యక్తి కాదు, అహంకారంతో ఏ ఇబ్బంది కావు. మనం కూడా 10 సంవత్సరాల్లో తెలుసో తెలియదు ఏదో తప్పులు చేసినాం, అక్కడక్కడ మన నాయకులు గారు మంచిగా చేస్తుంటారు. ఈ సమయంలో మనం ఏం చేసుకోవాలంటే, అరే మనం ఏం తప్పులు చేసినా ఈ 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా భవిష్యత్తులో ఆ తప్పులు చేయొద్దు, ఆ తప్పులు చేయకుండా సరిదిద్దుకోవాలన్న మనిషిని వాడు ఎప్పుడైతే తప్పులు సరిదిద్దుకుంటాడో అప్పుడే ఎదుగుతాడు. కనుక ఎవరి కార్యకర్త కానీ మనం కానీ భవిష్యత్తులో తప్పులు పునరావృతం కాకుండా ఇంకా మంచి పరిపాలన వచ్చేటట్లు, మంచి పరిపాలన అందించేటట్లు, మనం గౌరవంగా ఉండేటట్లు ప్రజలకు
అందుబాటులో ఉండి మనం ముందుకెళ్దాం. ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్